హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకి ప్రాన్స్ కర్రీ రెసిపీతో వచ్చేసాను. అది ఎలా చేశాను ఏంటో అనేది స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. నేనైతే ఎలా చేశానో చూడండి. యాక్చువల్గా ప్రాన్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఇందులో నుంచి అయితే నల్లగా దారంలాగా వస్తుందండి. అది స్టార్టింగ్ కొన దగ్గర కొంచెం టూత్పిక్తో ఇలా పెట్టి అయితే ఆ నార మొత్తం తీసేయాలి. ఆ నార ఉంచకూడదంట, ఆ నార తీసేయాలి. స్టార్టింగ్లో నాకు తెలీదు ఇది తీయాలి, తీసి చేయాలి అనేసి. కాకపోతే ఈసారి అయితే ఇవి తీసి ఇలా అయితే చేసాము. వాళ్ళు మొత్తం పైనున్న పొట్టు అయితే ఒలిచేసి ఇస్తారు ప్రాన్స్ది. కానీ ఈ నల్లది నార అయితే తీసేసి ఇవ్వరండి. సో మనమైతే ఈ నారని తీసుకొని చేయాలి. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మా బాల్కనీ నుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎంత ఉన్నా సరే పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కూర్చుంటే. సో అందుకని ఇక్కడ కూర్చొని నిదానంగా అవన్నీ తీసేసాము. ఇంకా మా బుడ్డోడు కూడా అవి చూడగానే ఏంటో అనేసి ఇంకా మెత్త మెత్తగా జెల్లీలాగా ఉంటాయి కదా, సో అవి జెల్లీలాగా ఉన్నాయి అని చెప్పేసి వాటిని పట్టుకొని తెగ ఆడేస్తున్నాడు. ఫిష్ అయితే అసలు ముట్టుకోడు. చూడండి, వాటిని పట్టుకొని ఇంకా ఆడడమే కాకుండా అవి పచ్చివే తినడానికి అయితే ట్రై చేశాడు. ఇంకా మెత్తగా ఉందని చెప్పేసి ముట్టుకోవాలా వద్దా అనేసి సందేహిస్తూ ఇంకొకటి మెల్లిగా తీస్తూ కవర్ చేసుకుంటూ చూస్తావా చూడు అనేసి నాతో చెప్తున్నాడు. ఇంకా మెల్లిగా నోట్లో పెట్టేసుకున్నాడు. అది ఎలానో అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఇంకా పచ్చిది అందులో పడేశాడు మళ్ళీ. ఇంకా అయితే చాలా అంటే చాలా ఆడుకున్నాడు. తీసేటప్పుడు అయితే ఎంజాయ్ చేశాడు. ఇవేంటంటే తీసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే సాల్ట్ వేసి ఒక 2 టైమ్స్ మంచిగా కలిపి కడుక్కున్నాను. వాటర్ ఒక 2 to 3 టైమ్స్ అయితే వాటర్ వేసేసి అందులో ఉంటే నాకైతే ఆ స్మెల్ అయితే అసలు నచ్చదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా కాకపోతే తప్పదు. మా నిహాల్కైతే ఫిష్ కర్రీ అసలు తినడు. ఇంకా యాక్చువల్గా ఫిష్ కర్రీ చేశాను ఈరోజు. ఫిష్ కర్రీ అండ్ ఈ ప్రాన్స్ కర్రీకి అయితే మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఫిష్ కర్రీ ముళ్ళు ఉంటాయని చెప్పేసి తినడు కదా, ఇంకా ఈ ప్రాన్స్ అంటే తనకి ఇష్టము. ప్రాన్స్లో ముళ్ళులు అవి ఇవి తీసేవి ఏమి ఉండవు కాబట్టి ఇంకా హ్యాపీగా తింటాడు. సో తన కోసం అయితే ఈ వీక్ అయితే ఫిష్తో పాటు ప్రాన్స్ తేవాల్సి వచ్చింది. ప్రాన్స్ని అన్నీ క్లీన్ చేసేసుకొని మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకొని దీనికైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టార్ట్ చేశాను. జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను. అండ్ చూడండి, ఇక్కడైతే ఒక ఛాలెంజ్ ఏంటంటే అసలు నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు ఏ కర్రీలోనైనా ఏ ఫుడ్ రెసిపీలోనైనా మ్యాండేటరీగా వేసే ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను. అది ఏంటో చూసి మీరే చూడండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం మర్చిపోయాను, అది ఏంటి మిస్ చేశాను అనేసి అయితే మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలండి. ఈసారి అయితే చూడండి, అది అసలు అలా ఎలా మర్చిపోయానో తెలియదు. వీడియో హడావిడిలో పడిపోయి అయితే మర్చిపోయాను. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేసి అయితే నేనైతే పేరు చెప్పను. మీరు అది చూసి రెసిపీ చూసి అది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేసి అయితే చెప్పండి. అసలు అది లేకపోతే అసలు కర్రీయే చేయము. అది లేకపోతే చూడడానికి కూడా అసలు కలర్ బాగోదు. నేనైతే క్లూ ఇచ్చేసాను, అదేంటో ఒకసారి చెప్పేసేయండి. నేనైతే ఈ ఆనియన్స్ వేసేసి ముందుగా చేసుకున్న పేస్ట్, మసాలా పేస్ట్ వేసేసి అయితే కొంచెం మంచిగా ఫ్రై చేశాను. ఆనియన్స్ మగ్గిపోయాక టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారము అండ్ కొంచెం చింతపండు రసం అయితే వేసాను. ఎందుకంటే కొంచెం ప్రాన్స్ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడం కోసము, ఈ బ్యాడ్ స్మెల్ అట్లా రాకుండా ఉండడానికి అయితే చింతపండుది కొంచెం అయితే వేసాను. అండ్ ఇదైతే మంచిగా మసాలాలు మరిగిపోయిన తర్వాత అది కొంచెం చిక్కగా దగ్గరికి అంటే కర్రీ కన్సిస్టెన్సీ వచ్చి అంతవరకు ఉంచిన తర్వాత నేనైతే కొంచెం గరం మసాలా వేసేసాను. గరం మసాలా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసేసాను. ఇవి వేసి మంచిగా కలిపేయాలి. కలిపి ఒక 2 minutes అలా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత అయితే మూత పెట్టేసేయాలండి. ఈ మూత పెట్టిన తర్వాత అవి ప్రాన్స్ చూడడానికి అంత చిన్నగా జెల్లీ లాగా అలా అనిపిస్తున్నాయి కదా, అవి ఒక 5 minutes మూత పెట్టి ఆ మరిగే దాంట్లో అవి వేసిన తర్వాత అవి ఏంటంటే ఆటోమేటిక్గా దాని సైజు కానీ అవి బాయిల్ అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా కొంచెం లావుగా కనిపిస్తాయి. అండ్ ఇలా ఇప్పుడు పొడవుగా ఉన్న జెల్లీ లాంటివి రౌండ్గా అయిపోతాయి. చూడండి, నేనైతే సూప్లో అయితే కొంచెం మగ్గనిచ్చాను. ఆ గ్రేవీ కొంచెం మరీ కర్రీలో కలుపుకునే గ్రేవీలా ఉండడం కోసం అయితే నేను ఇలా ఆనియన్స్ పేస్ట్ ఇది గ్రేవీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇది 3rd టైం అనుకుంటా ప్రాన్స్ చేయడము. అంతకుముందు అసలు చేయడానికి నాకు రాదు. అండ్
తినడానికి కూడా అంత ఇష్టం ఉండకపోయేది, స్మెల్ వస్తుందని చెప్పేసి. మా బాబుకి అయితే ఫస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇంకా నేనైతే ఫిష్ తినను, ఫిష్ తెస్తే ఖచ్చితంగా నాకు ప్రాన్స్ కావాల్సిందే అనేసి అయితే మొండికేస్తాడు. సో ఇంకా తన కోసం అయితే ప్రాన్స్ తెచ్చేసి అయితే ఇలా అయితే చేసాము. ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెం పుదీనా అండ్ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేసేయడం అండి. ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్. ఫిష్ కంటే ఇది చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.